మరి సిఏ సిఎంఏ కోర్సులు కామర్స్ కోర్సులు చేసిన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి? అబ్సల్యూట్. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. మీరు మెచ్చుకోవాల్సింది ఏంటంటే మీ ఛానల్ గురించి నేను చెప్పాలి మేడం. ఒక నిమిషం. మీ ఛానల్ ఎండి గారు రజనీకాంత్ గారు చైర్మన్ గారు ఏం చెప్పారంటే, మోహన్ గారు మేము ప్రమోషన్స్ ఎంటర్టైన్ చేయం, మీ కాలేజ్ ప్రమోషన్ కోసం మేమైతే వేదికగా మారము. కోర్స్ ప్రమోషన్ చాలామందికి ఈ కోర్స్ గురించి అవగాహన లేదు, మీరు దాని గురించి చెప్పుకోండి. ఇన్సిడెంటల్లీ ఒక 10% 5% మీ కాలేజ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మరి సోర్స్ కూడా ఇవ్వాలిగా, అడ్మిషన్ అప్రోచ్ అవ్వాలి, అది ఇచ్చుకోండి అని చెప్పారు మేడం. ఐ రియల్లీ అప్రిషియేట్ మేడం. నేను మాస్టర్ మైండ్స్ గురించి చెప్పట్లా, కీప్ అసైడ్ మాస్టర్ మైండ్స్ పక్కన పెట్టేద్దాం. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా మాట్లాడుతున్నాను. చార్టర్డ్ అకౌంటెంట్గా మాట్లాడడానికి నాకు అర్హత ఉంది మేడం. ఐ క్వాలిఫైడ్ సిఏ ఇన్ 2002. అంటే నేను సిఏ పాస్ అయ్యేప్పటికీ 22 ఏళ్ళు అయింది. సిఏ స్టూడెంట్గా 4 ఏళ్ళు చదివా. 26 ఏళ్ల పాటు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం, ఈ ప్రోగ్రామ్ చూసే స్టూడెంట్స్ ఏజ్ కంటే నా ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఎక్కువ. సో నాకు అర్హత ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ లేని కోర్స్ మేడం. అవునా? సిఏ అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా లేని కోర్స్. ఓకే. అండర్ ఎంప్లాయ్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ రెండు లేవు. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న ఉద్యోగాలు, చదువు పెద్దది, ఉద్యోగం చిన్నది, అది లేదు ఇక్కడ. ఎలాగా? అన్ఎంప్లాయ్మెంట్ అంత డిమాండ్ ఉంది మేడం ఇక్కడ కోర్సులో. మేడం ఇంజనీరింగ్ అనేది ఏం చెప్పాను నేను, మళ్ళీ మళ్ళీ చెప్తా. ఇంజనీరింగ్ మంచి చదువా కాదా? అన్డౌటెడ్లీ మంచి చదువు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్, క్వశ్చన్ పేపర్లో సత్తు ఉండదు, పాస్ అయినోడికి వాల్యూ ఉండదు. ఇక్కడ ఎగ్జామ్ సిఏ ఎగ్జామ్స్ స్టాండర్డ్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్లో స్టాండర్డ్స్ ఉంటాయి, పాస్ అయ్యేవాడికి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. ప్లస్ ఇంజనీరింగ్లో డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. 20 మంది అవసరం అయితే 100 మంది పాస్ అవుతున్నారు. ఇక్కడ అలా కాదు, 100 మంది సిఏలు అవసరం అయితే 40 మంది కూడా లేదు.